పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ రష్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక్క పుష్ప చిత్రం కోసమే 5 ఏళ్లు కేటాయించింది. ఈ ఒక్క విషయంతో ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ప్రస్తుతం హీరోలకున్న క్రేజ్ దృష్ట్యా వాళ్లు సంవత్సరాల కొద్దీ ఒక్క సినిమా కోసం కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. కానీ రష్మిక మాత్రం ఈ చిత్రం కోసం చాలా సమయాన్ని కేటాయించింది. దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఒక రకంగా దక్కిందనే చెప్పాలి. పుష్ప మొదటి పార్ట్తో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప తెచ్చిన క్రేజ్తో బాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ విషయంలో కూడా కాస్త గట్టిగానే వసూలు చేస్తోంది. పుష్ప మొదటి పార్ట్ కోసం 2 కోట్లు పారితోషికం తీసుకోగా పుష్ప 2 కోసం చిత్ర యూనిట్ ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపించింది. 10 కోట్ల రెమ్యునరేషన్ ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్స్కే ఇచ్చేవాళ్లు. కానీ ఇలా పుష్ప 2 సినిమా కోసం ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ రెమ్యునరేషన్ అన్ని సినిమాలకు ఇస్తున్నారా అంటే లేదనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. మిగతా చిత్రాల కోసం అమ్మడు 5 కోట్ల పారితోషికం తీసుకుంటుందట. ఇది కేవలం పుష్ప కోసం ఎక్కువ రోజులు కేటాయించినందుకు గాను చిత్ర యూనిట్ ఈ భారీ రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. ఇక అల్లు అర్జున్ కూడా ఈ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇన్సైడ్ న్యూస్. దీంతో టాలీవుడ్లోనే కాదు ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోల్లో మొదటి హీరోగా నిలిచాడు. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం పుష్ప 2 టికెట్ రేట్లపైనే పెద్ద చర్చే నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతుండటంతో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.